అమ్మ ఎప్పుడు ఎవరిని విష్ చేయమమ్మా. ఇప్పుడు ఊరికి అనవసరంగా వాళ్ళకి చేశారు, వీళ్ళకి చేశారు, వీళ్ళకి చేయలేదు, వాళ్ళకి చేయలేదు మనం అంటే ఇంతకుముందు ఎప్పుడు ఎన్టీ రామారావు చేశారా, నాగేశ్వరరావు చేశారా, సోమవారి చేశారా, కృష్ణ గారు చేశారా, చిరంజీవి గారు చేశారా, బాలకృష్ణ గారు చేశారు, ఎవరికి చేసాము? ఎవరు చేయలేదు, వాళ్ళు చేయలేదు, వీళ్ళు చేయలేదు. అంటే జనరల్గా ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రతిదాన్ని మనం ఎక్కువ భూతద్దంలో చూడటం మొదలెట్టాం. అంతే తప్ప పలానా వాళ్ళు చేశారు, పలానా వాళ్ళు చేయలేదు అనేది ఏం లేదు. ఇప్పుడు ఏమైంది, బేసిక్గా చాలా వరకు సెక్షన్ అయిపోయింది. ఒక వర్గం, ఒక పొలిటికల్ పార్టీ సైడ్స్ వెళ్ళిపోయింది జనం. సో నేను ఒక పొలిటికల్ పార్టీలో ఉన్నాను అనుకోండి, మా నాయకుడికి నేను హ్యాపీ బర్త్డే చెప్తాను. ఇక్కడ ఈ పార్టీ ఉంటే ఇక్కడ చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఈయనకి కావాల్సిన వాళ్ళు వీళ్ళకి చెప్తారు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళు చెప్తూ ఉంటారు. అంతే తప్ప అందరూ చెప్పారు ఇది ఇండస్ట్రీ అనుకుంటే కాదు. హైదరాబాద్ లో గవర్నమెంట్ తో ఇబ్బంది ఉంది కాబట్టి ఆంధ్రాకి వెళ్ళిపోవాలని ఆలోచనలు అట్లాంటి చర్చలు జరిగినాయి. నాకు తెలిసి ఏం జరగలేదు. ఎవరిని వెళ్తే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, తప్పేం లేదు. మునిగింది కూడా ఇక్కడ ఏమి జరగదు. మొత్తం ఇండస్ట్రీ అంతా ఇక్కడ ఉంది. ఇవాళ ఇక్కడి నుంచి ఎవరిని వెళ్ళాలంటే మనకు అక్కడి నుంచి ఇక్కడ తీసుకొస్తాను 40 ఏళ్ళు పైన పట్టింది మాకు. వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్తామంటే వెళ్ళేవాళ్ళు ఇప్పుడు ఎట్లాగా ఉంటుంది అక్కడ. సినిమా అక్కడ తీయకుండా ఉండలేము. ఆంధ్రాలో మనకు కొన్ని కావాలంటే, సముద్రం కావాలంటే ఇక్కడ తేలేం కదా, అక్కడికి వెళ్ళి తీస్తాము. అట్లా కొన్ని చోట్ల ఇంతకుముందు గోదావరికి వెళ్ళి పొలాలు కావాలంటే అక్కడ వెళ్ళేవాళ్ళు. ఇవాళ సస్యశ్యామలోనే ఉంది తెలంగాణ, ఇక్కడే తీస్తున్నాం పొలాలు కూడా. సో ఇట్లా అవసరమైతే వెళ్తాం. ఏమో మీలాంటి గొప్ప వాళ్ళు ఎవరిన సముద్రాన్ని ఇక్కడ తీస్తే సముద్రం కూడా ఇక్కడ తీస్తాం. ఎలాగో చూడక్కర్లేదమ్మా, నాకంటే గొప్ప వాళ్ళు నేను వెళ్ళలేదు కానీ అదేం లేదు. అంటే ప్రాబ్లం వాళ్ళకి ఇన్విటేషన్ లేదేమో, ఉందేమో వాళ్ళకు ఉండే పనులు వాళ్ళకి ఉండొచ్చు కదా. ఇప్పుడు పిలిచిన వాళ్ళంతా కంపల్సరీగా వెళ్ళాలని రూల్ లేదు. ఇక పిలవని వాళ్ళు కూడా పిలవకుండా వెళ్ళాలని రూల్ లేదు. పిలవకుండా కూడా కొంతమంది వెళ్ళి ఉంటారు. అట్లా అది లేదు, ఇది లేదు. సో డెఫినెట్ గా వాళ్ళని గుర్తించి ఉంటారు. మీరు చెప్పినట్టు పిలిచే ఉంటారు. రకరకాల సమస్యల్లో వాళ్ళు ఇల్లు ఉంటారు. ఏంటనేది నాకు తెలియదు.